హలో హైగైస్ అందరికి. సో ఈరోజు మనం మళ్ళీ క్రాఫ్ట్ మ్యాన్ 5 అయితే ఆడబోతున్నాం. ఒకప్పుడు ఆడాము, బట్ అదైతే డిలీట్ అయిపోయింది వరల్డ్. సో ఇప్పుడైతే మనం అయితే కొత్త వరల్డ్ క్రియేట్ చేస్తాం, సేమ్ అదే వరల్డ్ గైస్. ఈసారి పేరు మార్చేదేలే అండ్ వరల్డ్ కూడా డిలీట్ అయ్యేదేలే. పేరు పెట్టాక కలుద్దాం, ఓకేనా? ఫైనల్లీ పేరు కూడా పెట్టేసా అండ్ క్రియేట్ చేసేస్తున్నా. చూద్దాం మరి ఇది కూడా ఎలా వస్తుందో. స్పానింగ్ బాగుంటే చాలు, ఇంకా మనకి ఏడొద్దు. ఓకే చూద్దాం మరి, అది వచ్చాక మిమ్మల్ని అయితే కలుస్తా. ఓకే అండ్ ఫైనల్లీ సరిపోయిందిరా నాయన. స్టార్ట్ చేయగానే ఛార్జింగ్ లేదని వచ్చేస్తుంది నేను చెప్పేదా. ఓకే అండ్ వుడ్ అయితే పగలు కొట్టేద్దాం. చాలు 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 చాలులే చాలులే చాలు. వుడ్ కూడా వద్దు నాకు, వుడ్ కూడా వద్దు. చలో మరి, ఈ విలేజ్ అంత బాగుంది చాలా. అండ్ ఇక్కడ సీట్స్ కూడా పగిలిపోయి దిగంగానే వాటర్ అవైలబిలిటీ అయితే వచ్చేసింది. చాలు గైస్, చాలు చాలు ఎல்லாம் అదే. సారీ ఏమైంది ఎక్కువ అదే. ఓకే ఫస్ట్ అయితే మనము స్పానింగ్ పాయింట్ పెట్టేసుకున్నాము. చేలో రీస్పాన్ పాయింట్ సెట్. లూట్ చేద్దామా వద్దా? ఇప్పుడే కాబట్టి వాళ్ళలోకి వచ్చింది. చెట్లు బాగా కొట్టేసేద్దాం పదానికి. ఎందుకు మళ్ళీ వాళ్ళకి నష్టం కలిగేయటం. అంటే లూట్ చేస్తాను, త్వరలోనే చేస్తాను, అంటే ఇప్పుడు కాదు కదా. గ్రావెల్ ఓకే చలో మరి. అండ్ నేనైతే ఈ వీడియోకి 5 likes టార్గెట్ గైస్. ప్లీజ్ దాన్ని అయితే కంప్లీట్ చేయండి. 5 likes కాబట్టి ఐ థింక్ సో కంప్లీట్ చేస్తారు. 10 followers కాబట్టి 5 likes అడగటం తప్పేట్లేదు. సో ఆ 5 likes మీరైతే కంప్లీట్ చేసేయండి. ఓకే మరి ఇది పగలు కొట్టేశాక వద్దులేండి, ఎట్టో ఇంకొకటే ఉంది కదా ఆడ, ఆ ఒకటి పగలు కొట్టేసి ఇప్పుడైతే ప్లాంక్స్ చేసేద్దాం. 4 8 12 13 16 20 20 వచ్చాయి. క్రాఫ్టింగ్ టేబుల్ ఒకటి సెట్. తర్వాత వచ్చేసి స్టిక్స్. ఈ స్టిక్స్ని ఇటు పెట్టేసి దీనిపైన పెట్టేసి స్టారీలో అది చూడండి ఆడికి వెళ్ళిపోయింది. యాక్సెంట్ క్యాప్స్. ఓకే మరి విలేజ్ లోపలికి అయితే వచ్చేసాను. అండ్ ఇప్పుడు లూటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. నేను లూట్ చేసిన ఇంటి బయట నేనైతే పెడతాను, ఒక గుర్తు పెడతానంటే ఏదో అనుకున్నారు, గుర్తే పెడతాను. ఓకే మరి సరిపోయిందిరా. స్టార్టింగ్ హౌసే అట్టుంటాయి, ఇంక ఇల్లులన్నీ ఫస్ట్ డ్యామేజ్. ఇంక ఇల్లులన్నీ ఎట్టుంటాయో. ఈడేందిరా పూలన్నీ ఇరిగిపోయి దీంట్లో. ఓకే ఈ విలేజ్ మొత్తానికి మన ఏది దొరకకుండా ఉంది. వెతకతాను ఇంకా. ఓకే చెస్ట్ ఉంది ఇక్కడ. సారీరా మీకు తెలియకుండా చేసేసాను. ఇది ఉంది ఎందుకుగా. బ్రెడ్ ఉంది, బ్రెడ్ సూపర్ రా హరి. నువ్వు అద్భుతం, నువ్వు ఒక అద్భుతం, మహా అద్భుతం. ఓకే మరి ఇంటి పక్కన అయితే వెతుకుతున్నా, ఏమీ లేవు. ఈ పూలన్నీ పగలు కొట్టేసారు వీళ్ళు ఎవరో. ఓకే ఇంట్లో కూడా ఎట్లేవు. మరి ఇంట్లో చూస్తున్నా లేదు గైస్. ఏందబ్బా ఒక్కింట్లో కూడా లూట్ లేదా? ఐ మీన్ క్రాఫ్టింగ్ టేబుల్ వచ్చి చెస్ట్ లేదా? చెస్ట్లో ఐటమ్స్ లేవా? ఓకే ఇంకా ఎతకుతున్నా, ఎక్కడైనా దొరకతాయి. ఇల్లు ఎతికేసా ఇది. ఓకే ఇక్కడ కూడా అయినా సర్లేండి గైస్, ఇంకేమీ వెతుకుతాం కానీ ఇంటికి వెళ్ళిపోదాం. ఓకే ఇంటికైతే వచ్చేసాను. ఈరోజు నేను చేసింది ఏముంది, నేనే ఒకటి చేసుకుంటాను, మనకేంది ఒకటి చేసి పెట్టేది. క్రాఫ్టింగ్ టేబుల్ అది ఆడ పెడదాం అంటే దీనిపైనే పెడదాం. బ్రెడ్ కొంచెం తీసుకుందాం, ఒక 3 తీసుకుందాం. 3 పెట్టేద్దాం. అండ్ ఫ్లవర్స్ మనమే ఒక పెద్ద ఫ్లవర్, మళ్ళీ మనకే ఒక ఫ్లవర్. అలీ చూద్దాం మరి. నేనైతే
నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే మీకు ఏదో ఒకటి చూసి చూపిస్తాను, అంటే నేను చూసి మీకు చెప్తాను ఎక్కడెక్కడైనా ఏమైనా బాగుందా లేకపోతే ఆశ్చర్యం కలిగించే స్థలం ఏమన్నా ఉందా అని. ఏమీ లేనట్టే ఉంది. ఓకే, నేను హౌస్ కడితే మాత్రం ఐ థింక్ సో ఇక్కడ కట్టేస్తా. అండ్ నేను మెయిన్గా ఎతకాల్సిన చెర్రీ ట్రీస్. యా, ఇక్కడ కట్టేస్తాను గైస్ నా ఇల్లు. ఎందుకంటే విలేజ్కి చక్కగా ఉంది అండ్ రోడ్డు కూడా కరెక్ట్గా ఉంది కాబట్టి ఈ చోట కట్టేస్తాను నేనైతే హౌస్. సో దానికైతే మీరు లైక్ చేయండి. చెప్పాను కదా ఎన్ని టార్గెట్స్, కేవలం ఒక 4 సారీ 5 కదా నేను చెప్పింది. సరే ఎందుకు స్టార్టింగ్ ఎపిసోడే లైకులు మర్చిపోయా. అండ్ ప్రతి దానికి ఒక ఫాలోవర్ వస్తే బాగుంటుంది, అంటే ప్రతి వీడియోకి ఒక ఫాలోవర్ వస్తే. సో ఇది కాదు ఇవాళ వీడియో. 5 minutes అండ్ స్లో. ఓకే, 5 minutes అండ్ చిన్న వీడియో అని తక్కువ చేయకండి. అంటే నాకు తోచినంత అనమాట. 6 minutes అయిపోయిందేమో, అండ్ ఎడిటింగ్ చేసేసరికి ఎంతసేపు అయితే నాకు కూడా తెలియదు. సో ఇది కాదు ఇవాళ వీడియో. సీ నెక్స్ట్ వన్. జై జవర్, జై షో.